ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాక్షి వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారం ప్రభుత్వం వేలాది పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులను మోసం చేస్తోంది అని రాశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం 27,409 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతూ కేవలం 16,347 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని చెబుతోంది. అంటే దాదాపు 11,000 పోస్టులను దాచిపెట్టారన్నమాట. మెగా డిఎస్సి పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్పైనే చేస్తానని చెప్పిన హామీ కూడా నెరవేరలేదు. ఉపాధ్యాయుల కొరత 10% మించకూడదని నిబంధన ఉండగా ప్రస్తుతం 13కి చేరుకుంది. బాలల హక్కుల కమిషన్ కూడా ఈ విషయంపై విద్యాశాఖకు లేఖ రాసింది. మరి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? నిరుద్యోగుల ఆశలకు ఎప్పుడు సమాధానం చెబుతుంది? ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో లోకేశ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాక్షి వార్తాపత్రికలో వచ్చిన కథనం చూద్దాం. ఎప్పటి మాదిరిగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన మరో హామీ నీరుగారింది. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక త్వరలో అంటూ 9 నెలలు గడిచిపోయినా డిఎస్సిపై అతిగతి లేకుండా ఉపాధ్యాయ అభ్యర్థులను వంచిన టీడీపీ కూటమి సర్కారు టీచర్ పోస్టుల సంఖ్యలోనూ భారీగా కోతపెట్టింది. ఏకంగా 11,000కు పైగా పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులతో ఆడుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసిన డిఎస్సి ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగకపోవడం ఒక ఎత్తైతే, టీచర్ పోస్టుల ఖాళీలకు తూట్లు పొడవడం మరో ఎత్తు. రాష్ట్రంలో మొత్తం 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్వయంగా విద్యాశాఖే వెల్లడించగా కేవలం 16,347 మాత్రమే భర్తీ చేస్తామని చెప్పుకొస్తూ నెలల తరబడి కాలయాపన చేయడం గమనార్హం. డిఎస్సి నిర్వహణ, ఉపాధ్యాయ ఖాళీలపై టీడీపీ కూటమి సర్కారు డ్రామాలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాల విద్యాశాఖను కోరాడు. దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ రాష్ట్రంలో 34,245 ప్రాథమిక పాఠశాలలు, 3,206 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపింది. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో 2,06,383 టీచర్ పోస్టులు మంజూరైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం 1,78,984 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ వివరాలతో హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సీపీసీఆర్ ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందచేసిన వివరాలను సమర్పించారు. దీనిపై స్పందించిన ఎన్సీపీసీఆర్ పాఠశాల విద్య డైరెక్టర్కు లేఖ రాసింది. రాష్ట్రంలో 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. పైగా గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి మెగా డిఎస్సి ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డిఎస్సి పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 9 నెలలు గడిచినా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు ఇంతవరకు నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండా భర్తీపై మాట్లాడడం ఏమిటని ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. నోరు విప్పని సర్కారు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తాం, 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి రాగానే 25,000 ఖాళీలు కాదు, 16,347 పోస్టులే అంటూ మాట మార్చి కనీసం వాటిని కూడా భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ హయాంలో 6,100 పోస్టుతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను సైతం సరిగా పరీక్షల ముందు రద్దు చేశారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సిలో అవకాశం కల్పిస్తామంటూ గతేడాది జూలై 2న టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో ఆ పరీక్షలు అంటూ ప్రచారం చేశారు. అనంతరం టెట్, డిఎస్సికి మధ్య 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్ను తొలుత సెప్టెంబర్కు తర్వాత అక్టోబర్కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి 5 నెలలు గడుస్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సీపీసీఆర్ తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ 10% మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండకూడదని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏకంగా 27,409 టీచర్ పోస్టులు 18.28% ఖాళీగా ఉన్నాయని
వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది. ఇన్ని ఖాళీలు ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలని పేర్కొంటూ పాఠశాల విద్య డైరెక్టరు లేఖ రాసింది. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల్లో 10% మించి ఖాళీలు ఉండడం పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్య డైరెక్టర్కు సూచించింది. దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్థికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న విద్యాశాఖ మంత్రి కనీసం ఫలానా రోజు డీఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులంతా డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సాక్షాత్తు పాఠశాల విద్యాశాఖే చెబుతుండగా ఏకంగా 11,000కు పైగా పోస్టులను కుదించడం, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆటలాడటంపై రగలిపోతున్నారు. రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:40 ప్రకారం బోధనకు 2,06,393 మంది టీచర్లు అవసరం కాగా ప్రస్తుతం 1,78,984 మంచి ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో 10,96,360 మంది విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంత భారీగా టీచర్ పోస్టులు ఖాళీలున్నా ప్రభుత్వం డీఎస్సీలో పోస్టులు తగ్గించి చూపడంతో పాటు అసలు నోటిఫికేషన్ ఎప్పుడిస్తుందో కూడా చెప్పడం లేదు. రాష్ట్రంలో 13.28% టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం విద్యాహక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తూ ఫిబ్రవరి 19వ తేదీన పాఠశాల విద్య డైరెక్టరు ఎన్పీసీఆర్ రాసిన లేఖ